హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాలు పడుతున్నాయి కదండి, మొక్కలైతే చాలా పచ్చ పచ్చగా చాలా బాగున్నాయండి. చాలా చూడటానికి చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ పచ్చదనం చూస్తేనే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా. చూ మొక్కలన్నీ అయితే చాలా బాగున్నాయి. అన్నీ పూతలు కాతలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. గార్డెన్ అయితే ఇంకా చూడటానికి చాలా బాగుందండి. ఇది చూస్తే విస్తరాకు అనుకునేరు, ఇది బచ్చలాకండి. చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో. చాలా ఫ్రెష్గా చాలా హెల్తీగా వస్తున్నాయండి. అన్నీ కాపులు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. బ్రహ్మకమలాలు కూడా వస్తున్నాయి. ఇంకా నిమ్మకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా కొయ్యాలన్నమాట. నిమ్మకాయలు కూడా ఇంకా కొయ్యలేదు. ఇదైతే క్యాబేజీ అండి. ఒక క్యాబేజీ అయితే పువ్వు బాగా ఏర్పడిందనమాట. ఇంకా గార్డెన్లో పువ్వులు కాయలు ఇలా చూడటానికైతే చాలా బాగుందండి. ఇది స్టీవియా ప్లాంట్ అని పెట్టానండి. మరి అది స్టీవియానా లేకపోతే షాంపూ జింజర్నా అనేది నాకు కూడా తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి. వెనక పక్క చాలా ఫ్రెష్గా ఆ వంకాయలు చూస్తూ అంటే పచ్చి వంకాయలు కొనుక్కొని తినేద్దామా అన్నట్టు నవనవలాడుతూ అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఆ ఆర్గానిక్ వెజిటేబుల్ అనగానే కనిపించడానికి కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తాయనండి, అంత హెల్తీగా కనిపిస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఉంటాయండి. చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో వంకాయ చెట్లు అయితే ఇవి పొడవు వంకాయ 4 చెట్లు ఉన్నాయి వెనక పక్క. ఇవైతే మాకు సరిపోతాయండి. ఇవి మొత్తం కోస్తే ఒక 3/4 కేజీ వరకు వచ్చినాయి. 3/4 కేజీ వంకాయలు మామూలుగా తీగూర అంటాం కదా, తీగూర చేసి సంగటి చేశాను అనమాట. అవి 2 పూటలకు అని చెప్పి ఆ మొత్తం కాయలు 3/4 కేజీ వేసి చేస్తే ఒక్క పూటకే సరిపోయినాయండి. అంత టేస్టీగా వచ్చిందనమాట కర్రీ. చాలా బాగా వచ్చింది. ఇంకా ఒక్క పూటకే అయిపోయిందనమాట. అంత బాగుందనమాట. నీరు కూడా ఎక్కువ ఉంటుందండి. నీరుగా చాలా బాగుంటుంది అనమాట. ఉడకంగానే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇదే అండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం